నమస్కారం వర్జన్ న్యూస్ కి స్వాగతం నేను మీ కేఆర్కే రాజు ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం వైఎస్ జగన్ పై మండిపడ్డ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు కావడాన్ని వార్వలేక జగన్ ట్వీట్లు చేస్తున్నారని ఆరోపణ భోగాపురం విమానాశ్రయంలో ఉద్యోగులకు స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎయిర్పోర్టు నిర్మాణంపై అధికార ప్రతిపక్షాల వాదోపవాదాలపై ప్రత్యేక కథనం ఈ నెల 12వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో వాజీ రంగోలీ పోటీలు సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయడమే వాజీ వన్ లక్ష్యం వివరాలు చూద్దాం కోటి కుటుంబాలకు అండగా మెప్మా నిలిచిందని ఇది ప్రభుత్వానికి గర్వకారణమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు గుంటూరులోని సరస్ మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ఉద్దేశించి ప్రసంగించారు ఈరోజు తెలుగుదేశం పార్టీని ఒక్కసారి మీరందరూ ఆలోచిస్తే ఆడబిడ్డలతో అనుబంధం ఈరోజు కాదు మీ అందరికీ తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైంది ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి ఇచ్చిన వ్యక్తి చట్టాన్ని తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చదివించాలని ఆలోచించి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోవాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నేను 95లో సీఎం అయితే మీ స్థితిగతుల్లో మార్పు రాకపోతే ఆ రోజు నేను ఆలోచించి డాక్రా సంఘాలు పెట్టడమే కాకుండా మీ అందరిలో చైతన్యం తీసుకొచ్చాను నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం ఉంటుంది ఆ రోజు మీటింగులు పెడితే వేల మందితో మీటింగులు పెట్టేవాళ్ళం మీ అందరితో నేను మాట్లాడేవాడిని ధైర్యం చెప్పేవాడిని స్ఫూర్తినిచ్చేవాడిని మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి మీకు ఒక అన్నగా కట్నం ఇచ్చిన సందర్భం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రూపాయి పొదుపు చేశారు అదే సమయంలో నేను ఒక మాట చెప్తే మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు మీరు చదువుకున్నారు మీ భర్తలని చదివించారు ఇంకొక పక్క పిల్లల్ని బ్రహ్మాండంగా మీరు సంపాదించి పిల్లల్ని పైకి తెచ్చిన సంఘటనలు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఆ రోజు మీరు రోడ్డు మీదకి వస్తే మగవాళ్ళు ఎగతాళి చేశారు మిమ్మల్ని ఆ విషయం కూడా నాకు జ్ఞాపకం ఉంది మీ ఇంట్లో కూడా మీకు సహకారం రాకపోతే ధైర్యంగా ఉండండి రాబోయే రోజుల్లో మీ మాట మీ ఇంట్లో వాళ్ళు వినే పరిస్థితి వస్తుందని చెప్పి చూపించింది నేనేనని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తున్నా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేశాం ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు మన ఆడబిడ్డలు చదువుకోకపోయినా దేశం అంతా వెళ్ళి అక్కడ కూడా డాక్రా సంఘాలు ఏ విధంగా ఉండాలనో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన జగన్పై విరుచుకుపడ్డారు జగన్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపేస్తామని చెప్పారని ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్ నిర్మించారని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డికి మతిమార్పు వచ్చినట్లుందని ఆరోపించారు అబద్ధాలకు నిర్వచనం జగన్ రెడ్డి అని అన్నారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేశామని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు ఎన్డీఏ రాష్ట్రంలోని దేశంలోని అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు జగన్మోహన్ రెడ్డి విరోధకుడని విధ్వంసకుడని వివాదాస్పదకుడని ఆయన ట్వీట్లపై ఆరోపణ చేశారు ప్రెస్ మీట్ మాట్లాడుతూ తాడేపల్లి ప్యాలెస్లో భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం మాట్లాడుతూ కొన్ని
ఇంతవరకు అబద్ధాలు ఆడాడు కానీ 2 నిజాలు చెప్పాడు ఇప్పటికి. ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కేసులు ఉన్నాయి, ఆ కేసులన్నీ కూడా మీకు క్లియర్ చేశామని. అసలు కేసులు వేసింది ఎవరు? కేసులు ఎవరి పరిపాలనలో కేసులు వేసాయి? ఎవరు ప్రతిపక్ష నాయకుడిగా గూడిపోవాల్సి వచ్చి ఆ మహిళతో మాట్లాడుతూ మేము కోర్టుకు పోయినా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆఫ్ చేస్తామని ఎవరు చెప్పారు? ఈ జగన్మోహన్ చెప్పింది విషయం కాదా? ఇది వాస్తవం కాదా? మీకు మతిపరుపు రావచ్చు, కానీ మీ ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి కానీ, అధికారులకు కానీ, అప్పుడున్న జర్నలిస్టులకు కానీ, లేకపోతే తెలుగు ప్రజలకు కానీ ఎవరికి మతిమరుపు రాలేదు. విచిత్రం ఏంటంటే 14/2/2019లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. దీంట్లో చాలామంది ఉత్తరాంధ్ర ప్రముఖులు ఉన్నారు, ప్రధాన ప్రతినిధులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ శంకుస్థాపన మళ్ళీ మీరేదో కొత్తగా శంకుస్థాపన చేసే సందర్భాలు ఉన్నాయి. ఒకసారి ఒక బిడ్డ పుడితే బారసాలు ఒకసారి చేస్తాం, అది ఏ సాంప్రదాయం అయినా సరే, అది హిందూ సాంప్రదాయం అయినా, ముస్లిం సాంప్రదాయం అయినా, క్రిస్టియన్ సాంప్రదాయం అయినా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే మరొకసారి బిడ్డ పుట్టిన తర్వాత మరొకసారి బారసాలు వేసి పేర్లు పెట్టిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం అభివృద్ధి జరగకూడదు. ఉత్తరాంధ్ర మీద ఒక రకమైన కక్ష సాధింపు. ఉత్తరాంధ్ర ప్రజానీకం అంటే ఒక రకమైన అలుసు, ఒక రకమైన జలసి. ఉత్తరాంధ్ర ప్రజానీకం ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి అండగా ఉన్న సందర్భాలు మనం చూసాం. ఆయన పనితీరు ఎలా ఉందంటే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి మా ప్రాంతానికి వచ్చి, అందులో మీ వైసీపీ నాయకులు కూడా అప్పుడు చాలామంది ఉన్నారు, కార్యకర్తలు వైసీపీ నాయకులు బహిరంగ సభలో. మా మిత్రులు నిన్ననే లాస్ట్ టైం నేను విజయవాడలో ఇక్కడ మా మిత్రులు డిస్ప్లే కూడా చేశారు మీరు మాట్లాడిన మాటలు. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ తీసుకుని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అసలు మీ క్రిమినల్ మైండ్కి చంద్రబాబు నాయుడు గారు కానీ, మేము కానీ, ప్రజలు కానీ ఎవరు క్రెడిట్ తీసుకోరు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలకి, అభివృద్ధికి, మీ మైండ్ సెట్కి చాలా దూరం. మీరు చేసే పనులు క్రెడిట్ చేసుకునే పరిస్థితి మాకు లేదు, మాకు ఉండదు కూడా, మా నాయకుడికి కానీ మాకు కానీ. మేము ప్రజల కోసం, ప్రజలకు ఏం చేయాలి, ప్రజలు ఆలోచించిన విధానం కోసం, ప్రజలకి మేలు చేసే విధానం కోసం మేము మాట్లాడుతాం తప్ప, ప్రజలకి మేము మేలు జరిగే పద్ధతులు మేము చేస్తాం తప్ప, జగన్మోహన్ రెడ్డి లాగా మేము ఎవరైతే చేస్తే మేము చేసుకున్నామని చెప్పే పరిస్థితి లేదు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్లో 35 అంశాలను ఆమోదించినట్టుగా మంత్రి కొలుసు పార్థసారథి వివరించారు. ఈ మేరకు అమరావతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో కొత్తగా ఆమోదించబడిన ప్రాజెక్టులు, వాటి వల్ల చేకూరే లబ్ధిపై వివరణ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు నచ్చింది ఏదో ఆయన రాజకీయ లబ్ధి కోసం కానివ్వండి, లేకపోతే ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా సరే ఆయన మాట్లాడారు. అసలు రాయలసీమ ప్రాజెక్ట్ తీసుకుంటే, అంటే నాకు పూర్తిగా సమాచారం మా మంత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. కానీ 2020లో స్టే వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2020లో ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్కి స్టే వచ్చింది. స్టే వచ్చిన తర్వాత పర్వేష్ పోర్టల్లో 25/6/2021 ఆ స్టే వెకేట్ చేయడానికి వీళ్ళు అప్లై చేశారు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ బేస్ మీద ఎన్జిటి స్టే ఇచ్చింది. సో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం పర్వేష్ పోర్టల్లో 25/6/2021 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ది దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రముఖ నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో అప్లై చేశారు. అప్లై చేస్తే 19/7/2021 ఆఫ్టర్ డీటెయిల్డ్ డిస్కషన్ ఈఏసీ రిక్వెస్టెడ్ ఫర్ అడిషనల్ డీటెయిల్స్. వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ మీద ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి అడిగారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా ఎన్జిటి. అడిగినప్పుడు వారు బాధ్యత రాయలసీమ మీద విపరీతమైన మొసలు కన్నీరు కారుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు 19/7/2021 అడిగిన ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మీకు నిజంగా రాయలసీమ ప్రాంతం మీద కానీ రాయలసీమ ప్రజల మీద కానీ ప్రేమ లేదా ఆపేక్ష ఉంటే, రాయలసీమ ప్రయోజనాలు కనుక మీకు ఇంపార్టెంట్ అయినట్లయితే వెంటనే 4 రోజుల్లోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో మీరు రిప్లై ఇవ్వాలి కదా. వారు అడిగిన దానికి ఇవ్వకోకుండా 11/10/2023 వరకు వాడు అప్లై ఏమి సబ్మిట్ చేయాల. 11/10/2023 లిస్ట్ అయింది, అది రీలిస్ట్ అయింది మళ్ళీ కేసు. అప్పటిదాకా కూడా వాళ్ళు సబ్మిట్ చేయకపోవటం మూలంగా దాన్ని రీలిస్ట్ చేశారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి సమాచారం రాలేదని చెప్పేసి వారు రీలిస్ట్ చేశారు. ఎందుకు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, రాయలసీమ గురించి మొసలి కన్నీరు కరుస్తున్న వైఎస్ఆర్ పార్టీ ఎందుకు ఈ ఎన్ని సంవత్సరాలండి, 21 నుంచి 23 దాకా అంటే 2 సంవత్సరాల 4 నెలలు, 2 సంవత్సరాల 4 నెలలు ఎందుకు కామ్గా ఉన్నారు? ఎందుకు దీనికి కావాల్సిన సమాచారం సబ్మిట్ చేసి వారు ఆ స్టేని ఎత్తేయించుకోవటానికి లేకపోతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సాధించడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదో ఈరోజు సమాధానం చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కరోనాలో ఉంటే ఏంటి, గవర్నమెంట్లు అన్ని మూసేసుకునే 24 దాకా 23 దాకా కరోనా ఉందా? మీ ఉద్దేశ ప్రకారం 23 దాకా కరోనా ఉందని అడుగుతున్నాను. మీరు అడిగారు కాబట్టి 23 దాకా కరోనా ఉందని అన్నారు కాబట్టి మీరు 23 దాకా కరోనా ఉందా? ఆఫీసులు కూడా పనిచేసినాయి కదా. ఇటువంటి ఇంపార్టెంట్ వాటి మీద రాయలసీమ ప్రయోజనాల కోసం, రాయలసీమ ప్రజల కోసం మొసలి కన్నీరు కారుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు 4 నెలలు ఏం చేసింది? ప్రజలు అప్రమత్తంగా ఉంటే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చునని అగ్నిమాపక శాఖ అధికారి సోమేశ్వరరావు అన్నారు. వాజీవన్ న్యూస్తో ఆయన మాట్లాడుతూ వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకోవడంతో ఈ మధ్య చలి తీవ్రత పెరుగుతుందని, అలాగే దట్టమైన పొగమంచు కరవడంతో రహదారులు మంచుతో కమ్ముకుంటున్నాయని అన్నారు. దీనివలన రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రధానంగా చలి తీవ్రత వలన చలిని తట్టుకునేందుకు చలి మంటలు వేస్తారని, మంట కాగిన తర్వాత నిప్పులను ఆర్పి వెళ్లాలని అన్నారు. చలిమంటలు ఆపకపోతే అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. అలాగే పండుగలలో వేరే ప్రాంతాలకు వెళ్ళేవారు మీ ఇంటిలో ఉన్న ఏసీలు, ఫ్రిడ్జ్లు, గ్యాస్, విద్యుత్ మెయిన్ స్విచ్లు ఆఫ్ చేసి వెళ్ళాలని అన్నారు. ఈ వింటర్ సీజన్లో ఈ మధ్యకాలంలో కొన్ని ఫైర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో వాటి గురించి ప్రజలకి కొంచెం అవగాహన కల్పించడానికి కొన్ని సూచనలు చెప్తున్నామండి. ముఖ్యంగా చాలామంది ఉదయాన్న ఈ చలికాలంలో చలికి మంటలు వేసుకుంటున్నారు. అవి ఆర్పకుండా వాళ్ళు వెళ్ళిపోవడంతోన ఆ మంటలు గాలికి ఎగిరి చుట్టుపక్కల ఇళ్ళలు కానీ తోటలు కానీ ఇవి ఎక్కువగా కాలి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. సో అందుకని ప్రజలందరూ ఏవైనా చలిమంటలు వేసుకున్నప్పుడు ఇప్పుడు మనకి భోగి కూడా వస్తుంది కాబట్టి అందరూ కూడా ఆ భోగి మంటలు వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చుట్టుపక్కల ఇల్లు గట్ట చూసుకొని ఆ మంటలతో అయిపోయిన తర్వాత వాటిని పూర్తిగా ఆర్పేసిన తర్వాత మాత్రమే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలండి. లేని పక్షంలో అగ్ని ప్రమాదాలు అయ్యే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాటిని ప్రజలు దృష్టిలో ఉంచుకొని భోగి పంటని చాలా ఆనందంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ చలికాలంలో ఉదయాన్న పొగమంచు కారణంగా రోడ్లపైన దూరంగా వచ్చే వెహికల్స్ కానీ మనుషులు కానీ ఏమీ కనిపించకుండా ఉన్నాయి. అందుకని పండగలకి వచ్చేవాళ్ళు, పండగలకి వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకొని ఏ యాక్సిడెంట్ లేకుండా మీరు మీ గమ్యస్థానాలని చేరుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా పండగలకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇంటి లాక్ చేసుకుని వెళ్ళినప్పుడు మెయిన్ ఆఫ్ చేసుకొని వెళ్ళాలండి. లేని పక్షంలో ఈ ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ షార్ట్ సర్క్యూట్ వలన మంటలు జరుగుతున్నాయి. సో ఇల్లులు లాక్ చేసి ఉండడం వలన అది తీయడం కష్టమై ప్రమాదం చాలా ఎక్కువ అవుతుంది. సో అలాంటి ప్రమాదాలు అరికట్టాలంటే మీరు పండగలకి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు మెయిన్ ఆఫ్ చేసుకొని గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేసుకొని మీరు వెళ్ళినట్టయితే
ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీరు సురక్షంగా ఉంటారని నేను తెలియజేస్తున్నానండి. మరియు ఏవైనా మీకు అవసరమైన మా అగ్నిమాపక శాఖ వారికి విజయనగరం 276101 ఫోన్ చేసిన ఎడల లేదా నా ఫైర్ ఆఫీసర్ నెంబరు 9963729543 మొబైల్ ఫోన్ చేసిన ఎడల తక్షణమే మేము మీకు సహాయం చేయడానికి మరియు సేవ చేయడానికి ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ప్రజలందరూ ఈ భోగి సంక్రాంతి కనుమని ఎటువంటి ప్రమాదాలు లేకుండా చాలా సంతోషంగా జరుపుకోవాలని మీరు మీ కుటుంబం అందరూ కూడా ఈ ఎటువంటి ప్రమాదాలకి ఆస్కారం లేకుండా జరుపుకోవాలని మీ గమ్యస్థానాలకి క్షేమంగా చేరాలని కోరుకుంటూ విశాఖ వేదికగా వచ్చే నెల 23వ తేదీన 9వ శివ వైజాగ్ బౌన్సర్స్ ఓపెన్ మిస్టర్ ఆంధ్ర రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ ఎంవీపీ గాదిరాజు ప్యాలెస్లో జరిగింది. సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో జరిగే ఈ పోటీలలో రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 400 మంది బాడీ బిల్డర్స్ పాల్గొంటారు. పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఏపీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరాజు, అధ్యక్షుడు జి ఈశ్వరరావు పోటీల వివరాలు మీడియాకు వెల్లడించారు. పోటీలలో విజేతలకు 1.75 లక్షల రూపాయలు విలువ చేసే నగదు బహుమతులు అందజేస్తామని చెప్పారు. పోటీలలో విజేతలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. విశాఖ వేదికగా వచ్చే నెల 23వ తేదీన 9వ శివ వైజాగ్ బౌన్సర్స్ ఓపెన్ మిస్టర్ ఆంధ్ర రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్లు జరగనున్నాయి. ఒక స్తంభం లాంటిది. దీన్ని సమాజంలో ప్రతి ఒక్కరు పాటించాల్సిన విధిగా పాటించాల్సిన అవసరంగా అనేకమైన జిమ్ములు, కోచ్లు నిరంతరం కృషి చేస్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే కోవిడ్ తర్వాత మరింత, అంటే ఇంతకుముందు వరకు కూడా 40 సంవత్సరాలకి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయకూడదని డాక్టర్ కూడా చెప్పేవారు. కానీ మేము అప్పుడు కూడా బీయింగ్ సైంటిస్ట్, యాక్చువల్గా నా ఆక్వాకల్చర్లో సైంటిస్ట్ని కాబట్టి మొదటి నుంచి కూడా చెప్తున్నాం, మజిల్ అంటే మన శరీర కండరం లూజ్ అయితే సర్కోపెనియా అనే వ్యాధికి గురవుతాము, అక్కడి నుంచి అన్ని వ్యాధులు వస్తాయని చెప్పని. సో అందువల్ల ఏంటంటే ఇది ఈ జిమ్లన్నీ కూడా చక్కగా ఈ సర్వీసెస్ పెంపొందించేస్తున్నారు. కానీ యువకులు స్పోర్ట్స్ కోటాలో కానీ, లేకపోతే ఉద్యోగాల్లో కానీ, లేకపోతే ఏంటంటే వారి తాలూకా భావి జీవితాలను క్రమబద్ధీకరించడం కోసం ఒక వేదిక కావాలి. వాళ్ళు జిమ్లో చేసిన దాన్ని ప్రదర్శించడం కోసం వేదిక కావాలి. అయితే దురదృష్టం ఏంటంటే ఈ వేదికలు అన్నీ కూడా ధనాపార్జనే ముఖ్య ఉద్దేశంతో ఉన్న సమయంలో ఒక వెలుగు రేఖలా గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ కేవలం భారతదేశంలో బాడీ బిల్డర్ని క్రమం తప్పకుండా జూనియర్ విభాగంలో 21 సంవత్సరాలలోపు జూనియర్ విభాగంలో జూనియర్ నేషనల్స్, అలాగే పైబడిన వాళ్ళు సీనియర్ నేషనల్స్ అంటే బెస్ట్ ఇండియా, జూనియర్ బెస్ట్ ఇండియా, అలాగే మిస్టర్ వరల్డ్, సౌత్ ఏషియా పోటీల క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సంస్థ ఏకైక సంస్థ ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్. దీనికి గతం వరకు ప్రభుత్వ గుర్తింపు ఉండేది. కానీ ఏంటంటే ఈ అల్లరి చిల్లరి సంస్థలు రావడం వల్ల ఏంటంటే ధనాపార్జనే, దీనికి ఒక ఆడిటింగ్, ఒక అకౌంటెన్స్ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి అసోసియేషన్ కూడా. అది మెయింటైన్ చేయకుండా మేము అనుకుంటూ వచ్చి రావడం వల్ల ఏంటంటే క్రీడా ప్రమాణాలు మందగించి క్రీడాకారులు కనుమరుగయ్యే పరిస్థితి వస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి నిరంతరం కృషి చేస్తూ మాట్లాడకుండా కేవలం కార్యక్రమాల ద్వారానే తమ పరిధిని విస్తృతం చేసుకుంటున్న సంస్థ ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్. దానికి అనుబంధ సంస్థ అయిన ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్, మన ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్. నిజంగా మొట్టమొదటి ఏంటంటే క్రీడాకారులకి ఖచ్చితంగా అంటే వచ్చి వాళ్ళందరూ కూడా ఆర్థిక పరిస్థితులతోటి పోరాడుకుంటూ వస్తారు. ఎందుకంటే వాళ్ళ డైట్ అన్నీ కూడా కాస్ట్లీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక కోడిగుడ్డు తినాలంటే 7.5 రూపాయలు అయిపోయింది ఈరోజు. సో నేను మిస్టర్ వరల్డ్కి వెళ్ళేటప్పుడు 32 కోడిగుడ్లు తినేవాడిని, ఎగ్ వైట్స్. సో నేను అంతర్జాతీయ క్రీడాకారుని, అలాగే మన ఈశ్వర్ గారు కూడా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించారు. అలాగే శివశంకర్ గారు, పెద్దలందరూ చాలామంది ఇక్కడ వైజాగ్ అసోసియేషన్లో మన కోటిరెడ్డి అయితే 2 సార్లు నేషనల్ ఛాంపియన్, గోల్డ్ మెడల్ వేశారు ఆయన. అలాగే రేపు అంతర్జాతీయ పోటీలు కూడా వెళ్తున్నారు ఆయన. సో అందువల్ల ఏంటంటే ఈ వైజాగ్ అసోసియేషన్ అనేది క్రీడాకారులు అత్యున్నతమైన క్రీడాకారుల సమాహారం కాబట్టి ప్రతి జడ్జిమెంటేషన్లో కానీ ప్రతి విషయంలో నిస్వార్థంగా, ఎందుకంటే ఈ అసోసియేషన్లో ఎవరూ కూడా ఎటువంటి ధనాపార్జన కోసం ఏది చేయరు. అలాగే కేవలం క్రీడని ఒక ప్రామాణికతలు మెయింటైన్ చేయడం కోసం, అలాగే ఉచ్చ స్థాయికి తీసుకెళ్ళడం కోసమే కృషి చేస్తున్న ఏకైక సంస్థ.
108 ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన 4,000 రూపాయలలో 2,000 రూపాయలు మాత్రమే పెంచారని, మిగతా అమౌంట్ ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ ఆర్ఎఫ్పి ప్రకారం ప్రతి ఉద్యోగికి ఈపీఎఫ్ యాజమాన్య వాటాను యాజమాన్యమే చెల్లించాలని 108 సర్వీసెస్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరమణ డిమాండ్ చేశారు. 108 ఉద్యోగుల సమ్మె నోటీసును ఈరోజు డిఆర్ఓ మురళికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు 4,000 రూపాయలు తమ వేతనాలు పెంపుదల చేశారని అన్నారు. కానీ 2,000 రూపాయలు మాత్రమే పెంచారని అన్నారు. తమకు ప్రభుత్వం పెంచిన 2,000లోనే పీఎఫ్ను యాజమాన్యం చెల్లిస్తుందని, తమ జీతంలో మాత్రమే పీఎఫ్కు నగదు జమ అవుతుందని అన్నారు. యాజమాన్యం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే జనవరి 12వ తేదీ నుంచి సమ్మె చేస్తామని తెలిపారు. జిల్లా 108 ఎంప్లాయీస్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీగా హెచ్బార్ 138 CITU అనుబంధ యూనియన్గా 108 ఎంప్లాయీస్ అందరూ కూడా గత నెల డిసెంబర్ 26వ తారీఖున సమ్మె నోటీసు ఇటు ప్రభుత్వం వారికి అటు యాజమాన్యం వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్త మేనేజ్మెంట్ వారు భవ్య సంస్థ వారు వచ్చి 7-8 నెలలు అవుతుంది. 7-8 నెలల్లో చాలాసార్లు మా యొక్క సమస్యల మీద వినతిపత్రం ఇచ్చాము. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మా యొక్క సమస్యలను చాలాసార్లు వినతిపత్రాలు అందజేశాము. ఎప్పటికైనా మా సమస్యలు తీర్చుతారనే ఉద్దేశంతో ఈ 7-8 నెలలు వెయిట్ చేశాము. అయినప్పటికీ కూడా మా సమస్యలు తీరలేదు కనుక మేము గత్యంతర పరిస్థితుల్లో ప్రజలకి ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో కాకుండా మా సమస్యలు క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికి కూడా చర్చలకు పిలిస్తే మా ఉద్యోగులందరం సిద్ధంగా ఉన్నాము. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో సమ్మెకి వెళ్ళడానికి సిద్ధంగా లేము. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అయితే సమస్యలు పరిష్కారం కాని ఎడల అత్యంతర పరిస్థితుల్లో 12వ తారీఖు 11వ తారీఖు అర్ధరాత్రి నుండి ఏ క్షణాన్నైనా సమ్మెకి వెళ్ళే సూచన ఉంది. కనుక మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు జీవో నెంబర్ 49 ద్వారా 4,000 రూపాయలు పెంచడం జరిగింది. ఆ 4,000లో ఇప్పుడు ఉన్నటువంటి మేనేజ్మెంటు 2,000 రూపాయలు మాత్రమే మాకు చెల్లిస్తున్నారు. ఇంక 2,000 రూపాయలు పిఎఫ్ రూపంలో యాజమాన్య వాటాను చెల్లించి ఉంది. కానీ ఆ యాజమాన్య వాటాను కూడా ఉద్యోగుల యొక్క శాలరీ నుండే పిఎఫ్ను కట్ చేస్తున్నారు. అది మా యొక్క ప్రధాన డిమాండు. రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి ఉద్యోగులు సుమారు 100 మంది ఉన్నారు. వారందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే అంబులెన్స్లు ఉండడానికి షెల్టర్లు కానీ, లేదంటే ఉద్యోగులు ఉండడానికి షెల్టర్లు కానీ, లేదంటే అంబులెన్స్ని క్లీన్ చేయడానికి వాటర్ ఫెసిలిటీస్ కానీ లేదు. అందుకు ప్రతి మండలంలో కూడా అంబులెన్స్కి షెల్టర్లు, అదే వాటర్ ఫెసిలిటీస్, అలాగే మహిళా ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే విధంగా షెల్టర్లు కట్టాలని మేము మరొక డిమాండ్ని తెలియజేస్తున్నాం. స్వామి వివేకానంద జయంతిని ప్రతి ఏటా జనవరి 12వ తేదీన నిర్వహించడం మానవాయితీ. జాతీయ యువజన దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. యువతలో స్ఫూర్తి, నాయకత్వం, జాతి నిర్మాణ లక్ష్యంగా ఈ వేడుకలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర వ్యాప్తంగా 5 నగరాల్లో యూత్ మారథాన్ నిర్వహించ తలపెట్టింది. అందులో భాగంగా విశాఖ గాజువాకలో నిర్వహించనున్న 5 కిలోమీటర్ల మారథాన్కు సంబంధించిన పోస్టర్ని లాసెన్స్ బే కాలనీలో బీజేపీ కార్యాలయంలో విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు పరశురామరాజు శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, తిరుపతి పట్టణాలలో బీజేవైఎం 5 కిలోమీటర్ల మారథాన్ను నిర్వహించనుందని చెప్పారు. వందలాదిగా యువత మారథాన్లో పాల్గొంటుందని తెలిపారు. వివేకానంద జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో యువ మారథాన్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతి 5 చోట్ల కూడా యువకులు ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పి ఈ వాగ్దానం పెట్టడం జరుగుతుంది. ఈ మారథాన్ సుమారు 5 కిలోమీటర్లు ఉంటుంది. 5 కిలోమీటర్లు ఏదైతే గాజువాక బస్ స్టాండ్ నుంచి కోరమండల్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావటం. 5 కిలోమీటర్లు స్టార్టింగ్ ఎండింగ్ కూడా ఒకే చోట ఉంది. రేపు ఆదివారం 11వ తారీఖున ఉదయం 5:30 గంటలకు ఇక్కడ రావాలి. అక్కడ టీషర్ట్స్ అన్నీ మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మారథాన్లో పాల్గొని ఏదైతే మన వివేకానందుడు కన్నా కలలేదుందో అటువంటి యువకులు దాంట్లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
విజయనగరం పురపాలక సంఘం కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నల్లనయ్య విశాఖకు బదిలీ అయ్యారు. దీంతో కమిషనర్గా ప్రస్తుతం విజయనగరం పురపాలక సంఘం సహాయ కమిషనర్గా ఉన్న అప్పలరాజుకి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తూ మున్సిపల్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు విజయనగరం పురపాలక సంఘం ఇన్ఛార్జి కమిషనర్గా అప్పలరాజు బాధ్యతలు స్వీకరించారు. వాజీవన్ న్యూస్తో ఆయన మాట్లాడుతూ విజయనగరంలో 18 నెలలు విధులు నిర్వర్తించారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నగరాభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రజెంటు ఈ మన విజయనగరం నగరపాలక సంస్థకి ఇంకా కొత్తగా ఎవరిని కూడా కమిషనర్గా అపాయింట్ చేయకపోవడం వల్ల అందుకు అసిస్టెంట్ కమిషనర్గా నాకు ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పచెప్పి వారు రిలీవ్ జరగడం జరిగింది. ప్రతి శానిటేషను, వాటర్ సప్లై, లైటింగు, అలాగే మన సివిల్ ఎమ్యూనిటీస్, రోడ్స్ అండ్ డ్రైన్స్ అన్నీ కూడా ఈ పనులన్నీ కూడా నిరంతరం మెయింటెనెన్స్లు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలంటే మరి మనకి సోర్సెస్ కూడా మనం ఉండాలి. ఇవన్నిటిని కూడా మీట్ అవ్వడానికి అందుకే పట్టణ ప్రజలకి మరొకసారి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, మీరు చెల్లించవలసిన ఇంటి పన్నులు, అదేవిధంగా కుళాయి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ యొక్క బకాయిలు, అద్దె బకాయిలు, మంత్లీవి, ఇవన్నీ కూడా ఇన్ టైంలో చెల్లించడం. అదేవిధంగా బీపీఎస్, ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టారు కాబట్టి గవర్నమెంట్ వారు ఇంతవరకు ఎవరైతే అనాథరైజ్డ్గా ఉన్నాయో వాటన్ని రెగ్యులేట్ చేసుకొని, వాటి రెగ్యులేట్ చేసుకోవడం వల్ల ఇంటి పన్నులో కూడా ఏదైతే మనం అనాథరికంగా పన్ను పడ్డాదో, పెనలైజ్ ట్యాక్స్ పడ్డాదో అదాన్ని కూడా మాఫీ చేసుకొని లబ్ధి పొందడం. అదేవిధంగా చాలా మట్టుకు మరి ట్యాక్సెస్, వాటర్ ట్యాక్స్ సంబంధించి ఉన్నాయి, వాళ్ళన్నింటినీ కూడా పే చేయాలి. అందరికీ కూడా మేము పట్టణంలో ఎవరైతే ఎక్కువ బకాయిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన కార్యదర్శి ద్వారా నోటీసులు ఇప్పిస్తున్నాం అందరికి కూడాను. ఈ పండగ అయిన తర్వాత మరి అప్పటిలోగా కూడా చెల్లించిన వారు అందరి మీద కూడా చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటాం. మా మున్సిపల్ సర్వీసులన్నీ కూడా మరి నిలుపుదల చేయడం జరుగుతుంది. అటువంటి చెల్లించిన వారికి మంచినీటి కుళాయి కనెక్షన్స్ అన్నింటిని కూడా ఆఫ్ చేయడం. అదేవిధంగా ఈ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ కానీ అదర్ సర్వీసెస్ ఏవైతే మున్సిపాలిటీ నుండి ప్రజలు పొందాలనుకుంటారో అదేవిధంగా మున్సిపాలిటీ చెల్లించవలసిన బకాయిలు కూడా వారు పన్ను రూపాయలు ఉన్నవి చెల్లించవలసిన బాధ్యత కూడా వారి మీద ఉంది. దయచేసి వాటన్నింటినీ చెల్లించండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాలలోకి అన్నదానం మిన్న. ఇక చాలు అనగలిగేలా తృప్తినిచ్చేది అన్న ప్రసాదం మాత్రమే. అలాంటి ప్రసాద వితరణలు ఆయా పర్వదినాలు, పరసల సమయాలలో ఆలయాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రతి గురువారం విశాఖ నగరంలోని షిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణంలో నిర్వాహకులు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా పిఠాపురం కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో సుమారు 150 మంది భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు ఆలయ ప్రాంగణంలో ప్రతి గురువారం నిర్వహించే ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమ వివరాలను వాజీ న్యూస్ ఛానల్కు వివరించారు. నిర్మించిన దాతలు ఇక్కడ ఉంటారు, వాళ్ళు అమెరికాలో ఉంటారు, అబ్బాయిలు వాళ్ళ అమ్మగారికి హైదరాబాద్లో ఉంటారు. కనుక మాకే గుడి అప్సెట్ మేమే చూస్తున్నాం, గుడిని నిర్వహిస్తున్నాం. మా కుటుంబం ఈ సభ్యులంతా మేము కుటుంబంగా గుడిని డెవలప్ చేస్తున్నాం. ఇది ప్రధానకర్తగా మరి చూసేవారు రాధాకృష్ణ గారు ఒకరున్నారు, సుధాకర్ ఉన్నారు. వాళ్ళే ప్రధానంగా మెయిన్ బాగా మెయింటైన్ చేసే వాళ్ళే. మేమంతా సహకరిస్తాం. గుడిని మేము మా చేత పెట్టి మేము చూస్తున్నాం బాగానే. ప్రతి లక్షవారం ఇక్కడ అన్నదానం అవుతుంది. దగ్గర 150 మందికి అన్నదానం పెడుతున్నాం ప్రతి లక్షవారం. ఇక్కడ చాలామంది భక్తులు నమ్మకంగా వస్తారు. బాబా గారికి నమ్మకం అక్కడ బాగా ఆయన నమ్ముకుంటే మాకు కొన్ని జరిగాయని ఒక్కొక్కరు వచ్చి ఒక వారం అన్నదానంగా డబ్బులు ఇవ్వడం, పెట్టుకోవడం అలా చేస్తున్నారు. ఆ రకంగా నెమ్మదిగా డెవలప్ చేసుకొచ్చాం. ఆ బాబా దేవాలయం ఇంతకు డెవలప్ అయింది. ఇంకా ఇంతకుముందు కూడా ఇంకా డెవలప్ చేయాలని ఇంకా ఆలోచనలు ఉన్నాయి చాలా. ఇక గుడి ఆ షెడ్ తీసేసి స్లాబ్ వేయాలని, ఇదంతా స్లాబ్ అయిన ఒక ఆలోచన ఉంది. 150 దాకా పెడుతున్నాం. ఒక మ్యాక్సిమం 150 వరకు ప్రతి వీక్లీ లక్ష బోనా పెడుతున్నాం. మ్యాక్సిమం 150 వరకు పెడుతుంది. వాజీ న్యూస్లో కాసేపు విరామం.
నవంబర్ 26వ తేదీన రాష్ట్ర స్థాయిలో జరిగిన విద్యార్థి శాసనసభలో విజయనగరం నియోజకవర్గం నుంచి మలిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కర్రోతు ధనుష్ హాజరై ప్రతిభను చాటారు. ప్రతిభను గుర్తిస్తూ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశంసా పత్రాన్ని, జీవ వైవిధ్యం ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం అనే వాల్ క్యాలెండర్ను పంపించారు. ప్రశంసా పత్రం, వాల్ క్యాలెండర్ను ఈరోజు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చేతుల మీదుగా కర్రోతు ధనుష్కు అందజేశారు. ఎమ్మెల్యే ఆ విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాక్ అసెంబ్లీలో విద్యార్థి చేసిన ప్రసంగం ఎంతో మందిని ఆకట్టుకుందని అన్నారు. విజయనగరం జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని వచ్చారని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ సుజాత మాట్లాడుతూ కర్రోతు ధనుష్ చేసిన ప్రసంగం అద్వితీయమని అన్నారు. ఆ విద్యార్థిని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్కూల్ నుండి ఈ మధ్యన నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలో జరిగినటువంటి విద్యార్థి శాసన సభకు మన విజయనగరం కాన్స్టిట్యున్సీ నుండి మా స్కూల్ పాఠశాలలోని 10వ తరగతి చదువుతున్నటువంటి కర్రోతు ధనుష్ ఎంపిక కావడం జరిగింది. 17 స్కూళ్ళల్లోని స్క్రీనింగ్ చేయబడి అన్ని టెస్టుల్లోని కూడా పాస్ అయ్యి మా కర్రోతు ధనుష్ ఎంపిక కాబడి అక్కడ శాసనసభకు వెళ్ళి మనకి ప్రతిపక్ష లీడర్గా చక్కనైనటువంటి వాగ్దాటితోటి చక్కగా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఆ రోజు మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ఒక సర్టిఫికేటు, మెడల్ ఇవ్వడం జరిగింది. నిన్న ప్రత్యేకించి మనకి గౌరవ స్పీకర్ గారైనటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు మాకు ఒక అప్రిసియేషన్ లెటరు, జీవ వైవిధ్యానికి సంబంధించి వన్యప్రాణి పరిరక్షణ అలాగే పర్యావరణం పరిరక్షణ చేసే విధంగా ఒక చక్కనైనటువంటి టేబుల్ క్యాలెండర్ని, వాల్ క్యాలెండర్ని కూడా ఇవ్వడం జరిగింది సార్. ఆ ఇచ్చినటువంటి అప్రిసియేషన్ సర్టిఫికేట్ని, ఈ క్యాలెండర్స్ని మేడం గారి చేతుల మీదుగా మా విద్యార్థికి అందించాలనేసి ఈరోజు మేము తీసుకొని వచ్చాం. మేడం గారు వారి చేతుల మీదుగా అందించారు, విద్యార్థికి ఆశీస్సులను ఇచ్చారు. వారి మేము చాలా సంతోషంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. నమస్కారం. జెడ్పీ హై స్కూల్ సుంకర్పేట మరిచెల్ల నుంచి ధనుష్ అనే అబ్బాయి మనకి మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయ్యారు. అయితే మాక్ అసెంబ్లీలో ఒక ఆపోజిషన్ లీడర్గా అద్భుతంగా మాట్లాడాడు. ఒక మంచి టాపిక్ చూస్ చేసుకొని వాళ్ళు మాట్లాడారు, చాలా అద్భుతంగా చేశాడు. సో ఆయన కంగ్రాచ్యులేషన్స్ చెప్తా ఉన్నాను. ఆయన పెద్దయ్యాక ఆయన CA చదువుకుంటాడని ఆయన కోరుకుంటున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అద్భుతంగా చేయాలి. ఆల్ ద బెస్ట్ అమ్మా. విశాఖపట్నంలోని పేటాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీ త్యాగరాజ ఆరాధన ట్రస్ట్, విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ సంయుక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. వివిధ ప్రాంతాల సంగీత కళాకారులు పాల్గొని శ్రీ త్యాగరాజ స్వామి వారి కీర్తనలను ఆలపించి సభికులను అలరిస్తున్నారు. ప్రతి 10 నిమిషాలకు ఒక కచేరీ చొప్పున జరుగుతోంది. ప్రతి కళాకారుడు సంగీతంపై తన నిబద్ధతను చాటుతూ ప్రదర్శన ఇస్తున్నారు. మధ్యాహ్నం నిర్వహించిన 10 నిమిషాల కచేరీలో గాత్ర కళాకారులు వి కౌసల్య, కమలుని, నాగ జగదీశ్వరులు చక్కని త్యాగరాయ కృతులతో సంగీత అభిమానులను అలరించారు. త్యాగరాజ ఆరాధనోత్సవాల ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి విశేషమైన స్పందన ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విశేషమైన స్పందన లభించింది. నిన్నటి కార్యక్రమం అత్యంత వైభవంగా ముందరగా సామూహిక త్యాగరాజ పాంచరత్న గీతాలతో మొదలయ్యి రాత్రి 9:30 వరకు పిల్లలు ఔత్సాహిక కళాకారుల పార్టిసిపేషన్ తోటి ప్రతి 15 నిమిషాలకి ఒక్కొక్కరు చొప్పున పార్టిసిపేషన్ తోటి 9:30 వరకు రాత్రి సాగింది. ఇవాళ రెండో రోజు కూడా అదే విధంగా కార్యక్రమం సాగుతున్నది. ఈ రకమైన అవకాశం కల్పించడం వల్ల ఔత్సాహిక కళాకారుల్లో, ఔత్సాహిక మ్యూజిషియన్స్ అందరికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏర్పడి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కలిగి ఈ కళ మీద ఇంకా ఆసక్తి పెంచుకునే అవకాశం కలగజేస్తుంది ఇలాంటి అవకాశం. అంతేకాకుండా త్యాగరాజ స్వామి వారి మీద భక్తి ప్రవర్తనలు కూడా ఎంతో పెంచుకునడానికి ఇలాంటి కార్యక్రమాలు అవకాశపరుస్తాయి. భారతదేశంలో తిరువాయూరు తర్వాత విశాఖపట్నంలోనే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం, ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం, గత 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేయటం కూడా నిజంగా చాలా గొప్ప. ఇలాంటి కార్యక్రమాన్ని
ఆదరిస్తున్న విశాఖ ప్రజలు, కళాకారులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఇంకా ఎక్కువ సంఖ్యలో ఇంకా పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. వివేకానంద ఆశయాలను అందిపుచ్చుకొని విద్యార్థుల హక్కుల కోసం నిరంతర పోరాటం చేసేది అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సాయి కుమార్ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా యువజనోత్సవాలు జరుగుతున్నాయని, అందులో భాగంగా ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గురజాడ గ్రంథాలయం వరకు విద్యార్థులు భారీ ర్యాలీని నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్ మాట్లాడుతూ దేశానికి ఉక్కులాంటి లక్ష్యంతో ఉన్న యువకులను తయారు చేయాలనే ఉద్దేశంతో యువతను ప్రోత్సహించేవారని, అందుకు ఆయన లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ యొక్క వివేకానంద యొక్క ఆశయాలతో నడుస్తున్నటువంటి విద్యార్థి సంస్థ, ఏకైక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. 76 ఏళ్ళుగా విద్యార్థి పరిషత్ నిరంతరం ఏదైతే వివేకానంద యొక్క ఆశయాలు ఉన్నాయో వాటి కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ ఏబీవీపీ. ఈరోజు విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా వివేకానంద యొక్క యువజనోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు విజయనగరం స్థానిక కాంప్లెక్స్ నుంచి గురజాడ లైబ్రరీ వరకు ర్యాలీ నిర్వహించి స్థానికంగా ఉన్నటువంటి వివేకానంద విగ్రహానికి పూలమాల వేయడం జరుగుతుంది. ఏదైతే వివేకానంద యొక్క ఆశయం ఏదైతే ఉందో దాని యొక్క ఆశయం పైన ఆ యొక్క అడుగుజాడల్లో ఏబీపీ నడుస్తూ ఉంది. ఈ యొక్క ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం కలిగినటువంటి యువత ఈ యొక్క దేశానికి అవసరం. ఈ యొక్క దేశ స్వరూపాలను మార్చాలంటే అట్లాంటి యువతను తయారు చేయాలని చెప్పి వివేకానంద ఆలోచన చేశారు. అట్లాంటి యువతను తయారు చేసే కోణంలో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 76 ఏళ్ళుగా పనిచేస్తోంది. విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా ఈ యొక్క యువజనోత్సవాల్లో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. విజయనగరం స్థానికంగా కాంప్లెక్స్ నుంచి గురజాడ లైబ్రరీ వరకు. భారత్ మాతాకి జై, వందే మాతరం. అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము పుస్తకావిష్కరణ ఏయూ ప్రాంగణంలో జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం ఆధారంగా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు, మాజీ ఎంపీ, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ పుస్తకాన్ని రచించారు. కష్ట సాధ్య పరిస్థితుల నుంచి దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహించిన ద్రౌపది ముర్ము జీవన ప్రయాణాన్ని ఈ శీర్షిక ప్రతిబింబిస్తోంది. కాగా ఈ పుస్తకాన్ని పారిశుద్ధ్య కార్మికురాలు లక్ష్మమ్మ చేతుల మీదుగా ఆవిష్కరించడం విశేషం. ఈ అరుదైన కార్యక్రమం సామాజిక సమానత్వం, శ్రమ, గౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ సందర్భంగా రచయిత లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ద్రౌపది ముర్ము జీవితం రాష్ట్ర మహిళలు, గిరిజనులు, అణగారిన వర్గాలకు గొప్ప ప్రేరణ అని అన్నారు. పారిశుద్ధ కార్మికురాలని పుస్తక ఆవిష్కరణకు ఆహ్వానించడం ఉద్దేశపూర్వక నిర్ణయమని తెలిపారు. అత్యంత కఠిన పరిస్థితుల నుంచి మహోన్నతమైన వ్యక్తిత్వాలు రూపుదిద్దుకుంటాయని, ద్రౌపది ముర్ము జీవితం కేవలం రాజకీయ ప్రయాణం కాదని అది మానవీయ విలువల ప్రతిరూపమని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్య పరిపూర్ణతకు నిలువెత్తు నిదర్శనం ద్రౌపది ముర్ము గారిని అత్యున్నత పదవి రాష్ట్రపతికి ఎంపిక చేయటం. ఇటువంటి అసాధారణమైనటువంటి ఎంపిక చేసేటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక మారుమూల గిరిజన గ్రామంలో, గిరిజన కుటుంబంలో, ఒక గుడిసెలాంటి ఇంట్లో జన్మించి మెట్టుమెట్టుగా ఎన్నో నిబద్ధతతో, నిష్ఠతో ఒక నమ్ముకున్నటువంటి పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసి తరువాత రాజకీయాలకు అతీతంగా బ్రహ్మకుమారీస్ యొక్క బృందంలో చేరి అక్కడ పాఠశాలలో ఉచితంగా పాఠాలు నేర్పి ఒకే సంవత్సరన్నర కాలంలో భర్తని, తల్లిని, 2 కుమారుల్ని, సోదరుడు కోల్పోయినప్పటికి కూడా పట్టుసడలకుండా, దిగులు చెందకుండా ప్రజలకు సేవ చేయాలి, విద్యార్థులకు సేవ చేయాలి, ఉచితంగా పాఠాలు చెప్పి అక్కడి నుంచి కౌన్సిలర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్గా పనిచేసి ఈనాడు అత్యున్నత స్థాయికి ద్రౌపది ముర్ము గారి యొక్క జీవితం ప్రతి ఒక్కళ్ళు అనుసరించాలి. ముఖ్యంగా యువతీ యువకులు అనుసరించాలి. అందులో భాగంగానే రోజు అందరం చేసేది ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటాం. నేను పాఠాలు చెప్పొచ్చు, మీరు ఫోటోలు తీయచ్చు. అలాగే ఈ లక్ష్మమ్మ రోజు మేము ఇక్కడ కూర్చునేటువంటి దీన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది. అందరం ఒకే పని చేస్తుంటాం. ఆ ద్రౌపది ముర్ము గారి యొక్క పుస్తకం సామూహిక జీవన సౌందర్యాన్ని కోరుకొని చిన్నప్పటి నుంచి వామపక్ష భావాలు నిండా నింపుకున్నటువంటి మాకు సోదర తుల్యులు విద్యాసాగర్ గారికి లక్ష్మమ్మ చేతితో ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేసి విద్యాసాగర్ గారికి అంకితం చేయాలని చెప్పని మా మిత్రులందరం నిర్ణయించుకున్నాము. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేశాం.
విజయనగరం కలెక్టరేట్ పరిధిలో ఉన్న రహదారికి మోక్షం కలిగింది. ఎన్నో నెలల నిరీక్షణకు ఈరోజు తెరలేపింది. జిల్లా యంత్రాంగం కలెక్టరేట్ ఇన్ గేట్ ప్రాంతం నుంచి ఎడమవైపు భాగంలోకి రహదారికి డిఆర్ఓ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. గత కొన్ని నెలలుగా ఈ రహదారికి మార్గం వేయకుండా ఉండడంతో ఎంతోమంది ప్రయాణికులు కలెక్టరేట్కు వచ్చిన వాహన చోదకులు అవస్థలు పడేవారు. ఎన్నోసార్లు వాజీవన్ ఛానల్లో వార్తలను ప్రసారం చేసిన నేపథ్యంలో అధికారులు ఎట్టకేలకు స్పందించి ఈరోజు రహదారిని వేయిస్తున్నారు. ఈరోజు ఉదయం పనులు వేగంగా జరిగాయి. ఆర్ఎన్బి అధికారుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. గతంలో వర్షం నీరు నిల్వ ఉండడంతో ఎన్నో అవస్థలు పడేవారు. ఈ రహదారి పూర్తయిన తర్వాతైనా వర్షం నీరు నిల్వ ఉండకుండా ఉంటుందని అక్కడ ఉన్నవారు, కలెక్టరేట్కు వచ్చిన వారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం తక్షణమే రైల్వే జోన్ గెజెట్ను విడుదల చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్పై కేంద్రానికి వివక్ష తగదు అంటూ జీవీఎంసీ గాంధీ పార్క్లో పార్టీ శ్రేణులతో నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడారు. ప్రధాని మోదీ గత ఏడాది జనవరి 8వ తేదీన విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్కు శంకుస్థాపన చేయడం అభినందనీయమని గుర్తు చేశారు. అయితే ఏడాదైనా రైల్వే గెజెట్ను విడుదల చేయకపోవడంపై శ్వాసనీయమని అన్నారు. గెజెట్ విడుదల చేయని జోన్ రాజులేని రాజ్యంలో ఉంటుందని ఎద్దేవా చేశారు. గెజెట్ రాకపోతే పరిపాలన ఎలా సాగుద్దని, కొత్త లైన్లు, కొత్త ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం జోన్ విషయంలో రాష్ట్రాన్ని ఎందుకు తప్పుదావ పట్టిస్తుందని నిలదీశారు. నిన్ననే సీఎం చంద్రబాబు ప్రధాని హోంమంత్రి అమిత్ షాని కలిశారని, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయని, ఎంపీలు ఢిల్లీలో ఉన్న గెజెట్ను ఎందుకు విడుదల చేయలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ని ప్రకటించి 2025 జనవరి 8వ తారీఖున విశాఖపట్నంలో కొత్త రైల్వే జోన్ శంకుస్థాపన చేశారు. చాలా అభినందనీయం. అయితే ఈరోజు జనవరి 8, 2026 వచ్చింది. సంవత్సరం అయిపోయినా సరే రైల్వే గెజెట్ని విడుదల చేయలేదు. అంటే గెజెట్ని విడుదల చేయకపోతే రాజులేని రాజ్యంలాగా ఉంది రైల్వే జోను. గెజెట్ రాకపోతే పరిపాలన ఎలా సాగుతుంది? కొత్త లైన్లు ఎలా వస్తాయి? కొత్త ఉద్యోగస్తులు ఎలా వస్తారు? అసలు ఏ జోన్? విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, విశాఖపట్నం డివిజన్లన్నీ కలిపి ఒక జోన్ పరిధిలోకి వస్తే ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉంటుందో ఎలా తెలుస్తుంది? ఈ వివక్ష సరిపోదు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్న ఆంధ్రప్రదేశ్ అని చెప్పి లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రశ్నిస్తున్నాను. గౌరవ ప్రధానమంత్రి మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిశారు. అలాగే అమిత్ షా గారిని కలిశారు. రాష్ట్రంలో పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సమావేశాలు అవుతున్నాయి. ఎందుకు గెజెట్ మంజూరు చేయించట్లేదు? ఎందుకు గెజెట్ రాదు? దయచేసి కేంద్ర ప్రభుత్వం వెంటనే గెజెట్ని విడుదల చేయాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా మేము కోరుతున్నాం. వాజీ ఛానల్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ మహిళలను ప్రోత్సహిస్తూ రంగోలీ పోటీలను నిర్వహిస్తూ వస్తోంది. ప్రతి ఏడాది రాగానే ఈ ఏడాది కూడా జనవరి 12వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో వాజీ1 ఛానల్ ఆధ్వర్యంలో రంగోలీ పోటీలను నిర్వహిస్తోంది. విలువైన బహుమతులను అందజేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వాజీ1 ఛానల్ను సంప్రదించి రంగోలీ పోటీలలో పాల్గొనడానికి తమ పేర్లను నమోదు చేసుకుంటారని కోరుతున్నారు. మహిళలు ఇప్పటికే వాజీ ఛానల్కి వచ్చి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. మహిళలు వాజీ1 ఛానల్లో చెబుతున్న అభిప్రాయాలేంటో ఇప్పుడు చూద్దాం. జనవరి 12వ తారీఖు వాజీ టీవీ వాళ్ళు ముగ్గులు పోటీ కండక్ట్ చేస్తున్నారు. నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే చాలా కాలం అయిపోతుంది అందరూ కలిసి ముగ్గులు వేసి కలిసి ఉండడాన్ని మిస్ అయిపోతున్నాం. సో అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయండి. వాజీ టీవీ వాళ్ళు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు. మీరు కూడా రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ. నెల 12వ తేదీన ఆనందగతి ఆడిటోరియంలో వాజీ ఛానల్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తులో మనకి ముగ్గుల పోటీ, రంగవల్లికల పోటీ తయారు చేస్తున్నారండి. పోటీ ప్రదర్శన ఆ రోజు ఉంటుంది. మనకి ముగ్గులు అనగానే చిన్నప్పుడైతే మనం పల్లెటూళ్ళు అంటే బాగా చూసేవాళ్ళం. చక్కగా రంగురంగుల ముగ్గులు పొద్దున్న సాయంత్రం కూడా వేసేవారు. ఆవు పిడకలతో, అలాగే గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులు పెట్టి, అలాగే దాని మధ్యలో బంతిపూలు పెట్టి ఇలా చక్కనైన రంగవల్లికలు వేసేవారు. ఇప్పుడు అలా అపార్ట్మెంట్ కల్చర్ వల్ల ఎక్కడో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి మళ్ళీ అంతరించిపోతున్న ఈ సంస్కృతిని మళ్ళీ తిరిగి తేవడం కోసం వాజీ ఛానల్ చాలా పెద్ద ఎత్తులో 12వ తారీఖున ఆనందగతి ఆడిటోరియంలో ముగ్గుల పోటీని కండక్ట్ చేస్తున్నారు. దీనిలో మేమందరం కూడా పాల్గొంటున్నాము. మీ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని చక్కగా విలువైన బహుమతుల్ని గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. వాజీ ఛానల్
కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే ఇలాగ పోటీ పెట్టడం వల్ల అందరం కూడా మహిళలు కలిసి చాలా ఎక్కువ సంఖ్యలో మేము ముగ్గులు పెట్టే అవకాశం ఉంది. బహుమతుల కోసం కాకపోయినా అందరం కలుస్తాం ఒకసారి. అలాగే రంగవల్లికలు కూడా రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎవరూ మిస్ అవ్వకండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన వాజీ ఛానల్ వారు ప్రకటిస్తున్నారు. ఎందుకంటే 12వ తేదీ చాలా వైభవం, పండగ వాతావరణం కాబట్టి దాన్ని అనుసరించి మరి ఆడపిల్లలందరూ సంప్రదాయాన్ని అనుసరించి ఇప్పుడు అందరూ డ్రెస్సులు గట్రా వేస్తున్నారు. అట్లా కాకుండా చక్కగా లంగా ఓణీలు ధరించి అలాగే మరి ముగ్గులు పోటీ చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ రంగవల్లికలో పాల్గొని మీరందరూ కూడా, మేము కూడా పాల్గొంటున్నాము. రకరకాలైన పూర్వ సాంప్రదాయాన్ని అనుసరించి ఇప్పుడు కూడా రకరకాలైనటువంటి ఈ చుక్కల ముగ్గులని, తర్వాత గీతల ముగ్గులని, రకరకాలైనటువంటి ముగ్గులన్నీ కూడా వచ్చాయి. అవి మీకు రాకపోయినప్పటికీ కూడా నేర్చుకొని ఈ పోటీల్లో పాల్గొని ఈ పోటీని సద్వినియోగం చేసుకొని మీరు కూడా ఎన్నో రకాలు మీకు బహుమతులు వట్టినే కాకుండా మిమ్మల్ని ఉత్సాహపరచడానికి ఈ అనేకమైనటువంటి కానుకలు మీకు ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి మీరందరూ తప్పకుండా గెలుస్తారని పూర్తి విశ్వాసంతో మేము చెబుతున్నాం. మీరు ఇదివరలో కూడా పాల్గొని ఉంటారు ఈ కార్యక్రమంలో. అందుచేత ఇది దృష్టిలో పెట్టుకొని మరచిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ వాజీ ఛానల్ వరకు ఈ అవకాశం ఇచ్చారు మాకు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరొక్కసారి భోగి, కనుమ, సంక్రాంతి మూడింటికి కూడా శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. యలమంచలి చికెన్ షాప్లో పనిచేస్తున్న బంగారు రమేష్ అనే యువకుడు అగ్ని ప్రమాదానికి గురై శరీరంలో తొడల కింద భాగం చాలా వరకు కాలిపోయింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా దాతల సహాయం అందించి వైద్యం పొందుతున్నాడు. విశాఖ దండుబజార్ సమీపంలోని సిద్ధార్థ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఈయనకు సిపి శంకరప్రత బాగ్జీ సేవా స్ఫూర్తితో 40,000 రూపాయల ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ సమకూర్చింది. ఈ మొత్తాన్ని మహారాణిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ దివాకర్ యాదవ్ సిపి శంకరప్రత బాగ్జీ తరఫున బాధిత కుటుంబానికి అందజేశారు. అనంతరం యాదవ్ మాట్లాడారు. సిపి శంకరప్రత బాగ్జీ మానవత్వానికి మారుపేరని ప్రశంసించారు. కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఆయన ముందుంటారని కొనియాడారు. వ్యక్తిగత నెంబర్ ఇచ్చి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా కాల్స్ స్పందించి బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చే గొప్ప పోలీస్ అధికారి బాగ్జీ అని కీర్తించారు. మన విశాఖపట్నంలో మా సిపి సార్ శంకరప్రత బాగ్జీ సార్ జనరల్గా సార్కి ఎలాంటి ఇంట్రెస్ట్ అంటే ఎవరికి కష్టం వచ్చినా ఫస్ట్ ముందు ఉంటారు. అలా మీరు రీసెంట్గా చూడండి, ట్రాన్స్జెండర్స్ కూడా చాలామందికి ఉద్యోగాలు, వాళ్ళకి లోన్స్, ఎక్కడైనా ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన పర్సనల్ నెంబర్ కూడా ఎప్పుడు ఇస్తూ ఉంటారు. అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది మా సిపి సారే. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్లో అందరికీ తెలిసే విషయం. అలాగే ఈ శంకరప్రత సంకల్పం అనే సార్కి యాక్చువల్గా కొన్ని ఇది ఇంట్రెస్ట్ అండి. విద్యార్థులు ఎవరు కూడా పాడవకూడదు, డ్రగ్స్ వద్దు, చదివే ముద్దు. తర్వాత రీసెంట్గా మన దండుబజార్ వైపు కూడా మనం మెడికల్ క్యాంప్స్ పెట్టాం, అదే కూడా సార్ ఇన్స్పిరేషనే. ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా సార్ ఏంటంటే అందరికీ హెల్పింగ్ చేసేలాగా ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుని ఒక ఆర్గనైజేషన్ కూడా ఈ మధ్యన కొత్తగా తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో యలమంచిలో బ్యాడ్ ఇన్సిడెంట్ అయింది. చికెన్ షాప్లో పనిచేస్తున్న అబ్బాయికి 2 కాళ్ళు కూడా ఆల్మోస్ట్ కింద లోవర్ పార్ట్ అంతా కాలిపోవడం జరిగింది. దానికి పెద్దలందరూ కూడా సహాయం చేశారు. అయినా కూడా ఇంకా 40,000 రూపాయలు అవసరం వచ్చి పడింది. ఆ విషయం నేను ఏఎన్ఆర్ ఫౌండేషన్ చెప్పాను. ఏఎన్ఆర్ ఫౌండేషన్ కోసం మీకు కూడా తెలుసు, వీళ్ళెవరు కూడా బయట దగ్గర ఎక్కడ డబ్బులు తీసుకోరు. ఓన్లీ వాళ్ళ ఆర్గనైజేషన్లోనే ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక 500, 900 అలా వేసుకొని ఇప్పటికీ మీరు చూసే ఉంటారు. విజయనగరంలో ఒక ముసలావాడు కూడా మంచి ఇల్లు కట్టించడం, అలాగే చాలా మంచి కార్యక్రమాలు. ఎవరైనా యూత్కి విద్యార్థులు, ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళందరికీ కూడా క్రికెట్ కిట్లు అవి ఇవ్వడం. ఇక్కడ అందరూ గ్యాదర్ అవ్వడానికి ప్రధానమైన కారణం యలమంచిల్లో బంగారు రమేష్ అనే ఒక యువకుడు ప్రమాదవశాత్తు చికెన్ షాప్లో పనిచేస్తూ యాక్సిడెంట్ రూపంలో వేడి నీళ్ళు తన ఒంటి మీద పడి తీవ్ర గాయాలయ్యి తన 2 కాళ్ళు కూడా టోటల్గా కాలిపోవడం జరిగింది. అంటే ఈ సంఘటనకి ప్రధానమైన కారణం, బలమైన కారణం ఏంటంటే మేమంతా ఏదో ఈ ఆర్థిక సాయం అందిస్తామనే ఉద్దేశం కాదు. మీ వెంట మీరు కష్టాల్లో ఉంటే మీ వెంట సమాజం కూడా ఉంది అని ఒక భరోసాను కల్పించడానికి ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో, అలాగే మన వైజాగ్కి సూర్యుడు పగలే ఉంటాడు, చంద్రుడు రాత్రే ఉంటాడు, కానీ రాత్రి పగలు కూడా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తే శ్రీ శంకరప్రత బాగ్జీ గారు, సిపి గారు. అలాంటి సిపి గారి సంకల్పంతో ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ యొక్క యువకుడికి, ఆ యొక్క కుటుంబానికి అండగా నిలవాలన్న ఆలోచనతో ఈ ఎన్జిఓ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ఫండ్ని రైజ్ చేసి వాళ్ళకి ఈరోజు
సిఐ దివాకర్ గారు, అలాగే లక్కీ షాపింగ్ మాల్ అధినేత స్వామి గారు, అలాగే విశాఖ థ్రిల్లర్స్ వెంకటని గారు, అలాగే ఇక్కడున్న అనేక ఎన్జిఓస్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈ 15 జిల్లాల్లో 15 షాపింగ్ మాల్స్ ఉన్నాయి మన లక్కీ షాపింగ్ మాల్స్. ఎవరికి ఏ కస్టమర్ ఉన్నా సరే లక్కీ షాపింగ్ మాల్ ముందు వస్తూ ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. అలాగే సడన్గా ఇక్కడికి రావడం జరిగింది. నేను మా సంస్థ తరపు నుంచి కూడా వీళ్ళకి ఏ సహాయం కావాలని అందించడానికి రెడీగా ఉన్నాము. అలాగే మనకి ఇలాంటి సిపి గారు ప్రతి జిల్లాకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ప్రతి చోట కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిపిస్తూ ఉండాలని ఇప్పుడు చెప్పారు. ఇది ఆర్భాటం కాదండి, చేసే పనిని 10 మందికి తెలియజేస్తే ఇంకో 100 మంది పూనుకుంటారని ఆతృత ఇన్స్పైర్ అవుతారని దీన్ని ఇలాగా మీ అందరి ముందు పెట్టడం జరిగింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కమర్షియల్ ఫ్లైట్ ల్యాండింగ్ అవ్వడంతో ఉత్తరాంధ్ర వాసుల ఆశలు రేకెత్తాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం క్రెడిట్ మాదంటే మాది అంటూ వైసీపీ టీడీ నాయకులు పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయ పార్టీల ప్రకటనలపై ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్పై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో జనవరి 4, 2026న ఫస్ట్ కమర్షియల్ ఫ్లైట్ ల్యాండ్ అవడంతో ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరింది. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై అధికార ప్రతిపక్ష పార్టీలు క్రెడిట్ తమదంటే తమదని ఎవరికి వారు ప్రకటనలు చేసుకుని డబ్బా కొట్టుకుంటున్నారు. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి గల కారణాలేంటి, ప్రభుత్వాలు పాలకుల పాత్ర ఏంటి అని పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో రాష్ట్ర విభజన హామీ చట్టంలో పొందుపరిచిన అంశాలలో 6వ అంశం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం. ఈ నేపథ్యంలో 2014 సంవత్సరంలో విభజన ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఫిబ్రవరి 14, 2019న శంకుస్థాపన చేశారు. నాడు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్యంగా ఉండడంతో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా విజయనగరం ఎంపీ పోసపాటి అశోక్ గజపతి రాజుకు పదవి వరించింది. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపడితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడమే కాకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చుననే ఆలోచనతో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి భూసేకరణ చేపట్టింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. భూసేకరణ దశలో ఆందోళన ఆటంకాలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసింది. నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు భూసేకరణపై హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో అక్కడ నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా అర్ధాంతరంగా ఆగిపోయాయి. పూర్తి స్థాయిలో భూ వివాదాల పరిష్కారమైన తరుణంలో సాధారణ ఎన్నికలు రావడం, ఆ ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ 13, 2023న మరొకసారి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన నిర్మాణ పనులు మాత్రం మందకోడిగానే సాగాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి అడుగులు దగ్గర పడతా ఉన్నాయి. చాలా ఆనందం, అభినందనీయం కూడా. ఇక్కడ 3 అంశాలు మనం గర్వంగా చెప్పుకోవాలి. భారతదేశం గర్వించదగ్గ ఏవియేషన్ అంటే విమానయాన శాఖ మంత్రి కుర్రవాడు, 3 సార్లు పార్లమెంట్ సభ్యుకి ఎన్నికైనటువంటి రామ్మోహన్ నాయుడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణం చేస్తుంది ప్రఖ్యాతమైనటువంటి సంస్థ, ఉత్తరాంధ్ర వాసి, మన అందరివాడు, చాలా అందరికీ అభిమానిస్తుడు జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు. 3 భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విజయనగరం జిల్లా నుంచే నిర్మాణం అవుతుంది. క్రెడిట్ నీదా నాదా కాదు, క్రెడిట్ ప్రజలదే. అసలు ఈ 2 పార్టీలు ఆ చర్చను పక్కన పెట్టాలి. ప్రజలు చాలా గౌరవప్రదంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తిని మన్నించి 2750 ఎకరాలు పైచీలకు అప్పనంగా ఇచ్చారు. నాయకుల్ని నమ్మారు, ప్రభుత్వాన్ని నమ్మారు. అంటే క్రెడిట్ ఎవరిదండి? భూములు ఇచ్చిన వాళ్ళది. మీకే ఉంది. ఒకరు శంకుస్థాపన చేస్తే రెండో వాడు పూర్తి చేయాలా? నీ డ్యూటీ అది. నువ్వు చేయకపోతే అధికారం వచ్చిన తర్వాత వాడు చేస్తాడు. దీనికి నీదా నాదా అని అనుకోవడం ఏంటి? 2, నిజంగా మీకు క్రెడిట్ కావాలనుకుంటే భోగాపురం విమానాశ్రయం కోసం ఇచ్చినటువంటి భూముల్ని డీనోటిఫై చేయండి. 2750 ఎకరాలు తీసుకున్న తర్వాత మీరు సేకరించిన 4000 ఎకరాల పైచీలుకుంటే ఈ రోజుకి వచ్చి డీనోటిఫై చేయకపోతే అక్కడ ఏమైనా కథలో కార్యాలు చేసుకోలేకపోతున్నారు, ఎవరైనా చచ్చిపోతే తనఖా పెట్టుకోలేకపోతున్నారు, పిల్లలు చదివించాలంటే భూమి అమ్ముకోలేకపోతున్నారు. ఇదా మీ క్రెడిట్లు? కాదు కదా. భూములు ఇచ్చిన వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, అప్పుడు మీ క్రెడిట్ కోసం మాట్లాడండి. కాబట్టి ఇది చచ్చు ప్రశ్న.
అర్ధరహితమైనటువంటి ప్రశ్న. ప్రజలను పిచ్చోళ్ళు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎయిర్పోర్టుకి భూములు ఇచ్చిన రైతులు ఆశలు అడియాసలుగా మారుతాయి అనుకున్న సమయంలో 2024 సాధారణ ఎన్నికలు సమీపించడం, ఆ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రజలలో ఆశలు రైతెక్కెత్తి కూటమి పొత్తులో భాగంగా టీడీపీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడికి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పదవి వరించింది. దీంతో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా సాగాయి. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు 2026 జూన్ నాటికి పనులు పూర్తయ్యి విమాన సర్వీసులు అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో కేంద్ర మంత్రి కింజరాపు ఎయిర్ ఫోర్స్ అధికారులు జిఎంఆర్ సంస్థ ప్రతినిధులకు సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ నిర్మాణ పనులు పరిశీలిస్తూ ఇప్పటికే 90% పైగా పనులు పూర్తి చేశారు. 2026 నూతన సంవత్సరం ఈ నెల 4న టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవడంతో క్రెడిట్ కోసం పోటాపోటీగా ప్రకటనలు చేస్తూ ప్రజలను అయోమయంలో పడేసే పనిలో పడ్డాయి అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రకటనలపై విద్యావేత్తలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలి. అది ఆ ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పనులు పూర్తి అయితే క్రెడిట్ ఆ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వానికే దక్కుతుంది. లేదంటే ఒక ప్రభుత్వం ప్రారంభించిన పనులు పూర్తి కాని పక్షంలో తదుపరి వచ్చే ప్రభుత్వం ఆ పనులను పూర్తి చేయవలసిన బాధ్యత ఆ ప్రభుత్వ ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఇలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడు ఎవరికి వారు అభివృద్ధి చేసి ప్రజా ప్రయోజనాలకు దోహదపడాలి తప్ప క్రెడిట్ సాధించాలనుకునే ఆలోచన ఉండకూడదు. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం క్రెడిట్ మాదంటే మాది అని ప్రకటించేస్తున్న రాజకీయ నాయకులు ఎయిర్పోర్టు నిర్మాణానికి నమ్ముకున్న నేలను ప్రభుత్వ సంకల్పం, ముఖ్యమంత్రిపై నమ్మకంతో 2700 ఎకరాల భూమిని భూసేకరణలో ప్రభుత్వానికి ఇచ్చిన రైతులకు దక్కుతుందని చెప్పాలి. అసలు ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసిన ప్రభుత్వం ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 30,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అయితే ఈ ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో ప్రభుత్వం ప్రజాప్రతినిధులు స్థానికేతలకు కాకుండా స్థానికులకి ఇవ్వాలనే నినాదం వినిపిస్తోంది. ఎయిర్పోర్టుకి భూములు ఇచ్చిన రైతుల పిల్లలకు తొలి ప్రాధాన్యత ఇచ్చింది. తర్వాత విజయనగరం జిల్లా వాసులకు అవకాశం కల్పించి తదుపరి విశాఖ, శ్రీకాకుళం జిల్లా వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించి క్రెడిట్ దక్కించుకోవాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ డిమాండ్ చేస్తున్నారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు కాదు, క్రెడిట్ ఏదో ఉన్నట్టు రైతులది, భూములు కోల్పోయిన వాళ్ళది. మీరు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, అప్పుడు మీకు క్రెడిట్ అని చెప్పండి. ఇదిగో మేము ఇచ్చాం వాళ్ళకి ఉద్యోగాన్ని. ఈరోజు నేను లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతున్నాను. 3 అంశాలు ప్రతిపాదనలు పెట్టాను. 1, 3 అక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. సంతోషం, ఒప్పుకుంటాం, అందులో నో డౌట్. కానీ లోపల భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపల ఏదైతే లాంజీలు ఉంటాయో ఆ లాంజీలకు 3 పేర్లు పెట్టాలి. 1 కొమ్మూరు అప్పటిదొర, 2 పతివాడ నారాయణ స్వామి నాయుడు, 3 పెనుమత్స సాంబశివరావు. దీని 3 అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వచ్చినటువంటి రాజకీయ యోధులు. వాళ్ళ పేర్లు పెట్టండి ముందు, అప్పుడు క్రెడిట్ కోసం మాట్లాడదాం. 2, దాదాపుగా 30,000 ఉద్యోగాలు వస్తాయి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. అయితే మీరు ఉద్యోగాలు ఇవ్వండి. అక్కడ ప్లంబర్లు కావాలి, వెల్డర్లు కావాలి, మెషినిస్టులు కావాలి, డ్రైవర్లు కావాలి, ఆన్ గ్రౌండ్ స్టాఫ్ కావాలి, అలాగే మీకు హోమ్ సర్వీస్ చేసిన వాళ్ళు కావాలి. ఇంకో ప్రతిపాదన నేను రామ్మోహన్ నాయుడు గారికి చెప్పాను. డెంకాడ, పోస్పాటరేగ, భోగాపురం ఈ మండలాల్లో డిగ్రీ చదువుకున్న పిల్లలకి బ్యాంక్ లోన్లు ఇప్పించండి, కార్లు కొనుక్కుంటారు. వాళ్ళు ఈరోజు ఒరిస్సా వరకు డ్రైవర్లుగా పనిచేస్తారు. 7,000 మంది డ్రైవర్లు కావాలి. మీరు రేపు జూన్ 26న విమానాలు దించుతామంటున్నారు. ఎక్కడ మీరు శిక్షణ ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? మీరు ఎందుకు ఇవ్వలేదు? విజయనగరం జిల్లాలో ఒక 20,000 మంది లేరా? చేసేవాళ్ళు ఉన్నారు కదా. మీరు స్కిల్ సొసైటీలు పెట్టలేదు. ఈరోజు చాలామంది గార్డెన్ వర్క్ చేస్తారు ఆడపిల్లలు, చాలామంది రిసెప్షన్ వర్క్ చేస్తారు, ఆన్ గ్రౌండ్ వర్క్ చేస్తారు, ప్లంబర్లు ఉన్నారు, పెయింటర్లు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు. దీని మీద బుర్ర పెట్టకుండా క్రెడిట్ నీదా నాదా, నేనా నువ్వు, మీది కాదు. మీరు జనానికి అన్నం పెట్టండి. ఇంత పెద్ద పరిశ్రమ మళ్ళా విజయనగరం జిల్లాలో ఎప్పుడు రాదు. ఆ పిల్లలకు ఉపాధి ఇవ్వండి. ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ భూములు కోల్పోయిన వాళ్ళకి, 2వ ప్రిఫరెన్స్ విజయనగరం జిల్లా వాళ్ళకి, 3వ ప్రిఫరెన్స్ శ్రీకాకుళం, విశాఖపట్నం వాళ్ళకి ఇవ్వండి. మనం ఏమైనా విమానం డ్రైవర్లు అడగట్లేదు, జిఎం పోస్టులు అడగలేదు, కింద పనులు అడుగుతున్నాం. ఇవి కూడా మీరు పైనుంచి తీసుకొస్తే మాకు దుర్మార్గం, మాకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ఆ ప్రయత్నం చేయొద్దని చెప్పి లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను.
త్వైకొండలో పార్వతీపురంలోని విజిటమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. ఫస్ట్ క్లాస్ చదువుతున్న ప్రేమ్ తేజ, థర్డ్ క్లాస్ చదువుతున్న కిమిడి కార్తికేయ గోల్డ్ మెడల్ మరియు బ్రాంజ్ మెడల్ను సాధించారు. ఈ సందర్భంగా కోచ్ అనిల్ శర్మ మాట్లాడుతూ ప్రేమ్ తేజ, కార్తికేయ నాయుడు శ్రీకాకుళంలో జరిగిన త్వైకొండ రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి ఈ నెల 12వ తేదీన ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. ఇక్కడ మా శ్రీకాకుళంలో టైకాండో కాంపిటీషన్స్ అనేది జరగడం జరిగింది. అక్కడికి ఇంచుమించు 200 మందికి పైచిలుక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 200 పైచిలుక అనేది రావడం జరిగింది. అందులో మా స్కూల్ నుంచి, మా విజిటమ్ స్కూల్ నుంచి 6 పిల్లల్ని పంపించడం జరిగింది. వాళ్ళలో 4కి మెడల్స్ అనేది రావడం జరిగింది. అందులో 2కి గోల్డ్ మెడల్, 2కి బ్రాంజ్ మెడల్ అనేది రావడం జరిగింది. ఆ గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు 1 ప్రేమ్ తేజ, 2 కార్తికేయ నాయుడు, వీళ్ళిద్దరు కూడాను గోల్డ్ మెడల్ రావడం జరిగింది. దాని తర్వాత ఇదంతా కూడాను స్టేట్ లెవెల్లో జరిగింది. తర్వాత నేషనల్ లెవెల్లో ఢిల్లీలో జరగబోయే ఈ టైకాండో కాంపిటీషన్స్కి వీళ్ళిద్దరు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుప మండలం బియ్యాల వలస గ్రామంలో ముస్తాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోయిక జగదీశ్వరి మాట్లాడుతూ ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. పన్ను తెచ్చినాము గణనాదా, నీకు పాశమండి పెట్టినాము గణనాదా, పన్ను తెచ్చినాము. భోగాపురం ప్రాంతంలో తూర్పు పడమర ఖండంలో సన్నకారు, చిన్నకారు రైతులు భూములను కంపెనీలకు ఇచ్చేందుకు ప్రభుత్వం కన్నేయడంతో ఈ ప్రాంత రైతులందరూ అప్రమత్తమై మా భూములు ఇచ్చేది లేదని అందుకు గ్రామంలో రైతులందరితో సంతకాల సేకరణ గురువారం ప్రారంభించారు. భోగాపురానికి చెందిన పల్ల భూములలో ఐటీ కంపెనీలు కేటాయిస్తే మా బతుకులు చిందరవందరవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భోగాపురం తూర్పు మరియు పడమర ఖండకు సంబంధించి డెంకాడ ఆనకట్టు, వివిధ రకాల చెరువులు ఉన్నాయని, తద్వారా రైతులకు నీటి లభ్యం కలిగి ఉండడంతో ఏడాదికి 2 పంటలు పండించి జీవనాధారంతో పిల్లల భవిష్యత్తును చక్కదిద్దుకుంటున్నామని, అటువంటిది చుట్టుపక్కలలో సాగు చేసుకుంటున్న భూములు ప్రైవేటు కంపెనీలు తీసుకుంటే రైతులంతా తీవ్ర నష్టానికి గురవుతారని ప్రభుత్వం గ్రహించి మరొకసారి పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి ఈ ప్రాంత రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని న్యాయం చేయాలని రైతులందరూ కోరుతున్నారు. ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన రోజు నుంచి ఈ రైతులందరూ కూడా చాలా ఆవేదనకు గురవుతున్నాం. ఎందుకంటే చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఈ భోగాపురంలో పూర్వం తాతల దగ్గర నుంచి కూడా వ్యవసాయం జీవనం చేసుకుంటూ ఈ పల్ల భూములు కాలవాధారంగా ఈ పంట భూములన్నీ కూడా పండించుకుంటూ ఇక్కడ జీవన విధానం జరుగుతూ ఉంది. పిల్లల చదువులు కానీ, వివాహాలు కానీ, ఉద్యోగాలకు కానీ అన్నింటికీ కూడా ప్రధానమైనటువంటి జీవనాధారం వ్యవసాయంగా ఇక్కడ సాగు చేసుకుంటూ మా రైతులందరం కూడా జీవనం చేస్తున్నాం. మరి ఈ కలెక్టర్ గారు ప్రెస్ మీట్ ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో చాలామంది రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అందు గురించి మేము మా పంచాయతీలో పరిధిలో తూర్పు ఖండం, పడమ ఖండం రైతులందరం కూడా గ్రామంలో అవేర్నెస్ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ సంతకాల సేకరణ చేస్తూ గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారికి, రెవెన్యూ మంత్రి గారికి, తదితర అధికారులకి, స్థానిక ఎమ్మెల్యే గారికి మా గ్రామం తరపున వచ్చినటువంటి తీర్మానం చేసి మా భూములు తీసుకోవద్దు, మా ఉపాధుల్ని రక్షించండి, మా భూములు రక్షించండి, మా తరతరాలు సాగు చేస్తున్నట్టు ఇక్కడ చిన్న సన్నకారు రైతులందరూ రక్షించమని వినతిపూర్వకంగా సమర్పించుకుందామని ఈరోజు గ్రామంలో అవేర్నెస్ చేయడానికి ఈ సంతకాల సేకరణ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. వాజనీయ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
వైఎస్ జగన్పై మండిపడ్డ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై పూర్తి కావడాన్ని వార్వలేక జగన్ ట్వీట్లు చేస్తున్నారని ఆరోపణ. భోగాపురం విమానాశ్రయంలో ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎయిర్పోర్టు నిర్మాణంపై అధికార ప్రతిపక్షాల వాదోపవాదాలపై ప్రత్యేక కథనం. ఈ నెల 12వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో వాజీ రంగోలీ పోటీలు. సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయడమే వాజీ1 లక్ష్యం. వాచ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.